నచికేతుడు అతడొక సాహస బాలకుడు. పసి వయస్సులోనే జ్ఞానం సంపాదించాలని ఆరాటపడ్డాడు. తనకు జ్ఞానాన్ని బోధించమని స్వయంగా మృత్యుదేవతైన యముడినే వెంబడించాడు. ఒకరోజు నచికేతుడి తండ్రి కోపంలో, నిన్ను మృత్యుదేవతకు దానమిచ్చేశాను అన్నాడు. ఈ శాపం నచికేతుడి పాలిట వరం అయింది. అతడు యముడిని కలిశాడు. తన వినయముతో అతడి హృదయాన్ని జయించాడు. ఆధ్యాత్మిక జీవన రహస్యాలెన్నింటినో అతడి నుండి తెలుసుకున్నాడు. అతడొక నిజమైన సన్యాసి. జ్ఞాన మార్గంలో ఇతరులకు అతడు మార్గదర్శకుడిగా వెలుగొందాడు. నచికేతుడు పసిబాలుడు. ఇంకా అతడు నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే అప్పటికే చుట్టూ ఉన్న మునులు ఆ బాలుని చాలా ప్రశంసించేవారు. అంతటి సుపుత్రుని కన్నందుకు వారు అతడి తల్లిని తండ్రిని అభినందించేవారు. అయితే బాలుడైన నచికేతుడు యమధర్మరాజు వద్ద నుండి విజ్ఞాన రహస్యాలు తెలుసుకోవటమే కాకుండా ఆ యమధర్మరాజు నుండి ప్రశంసలు కూడా పొందాడు. అదే మన నాయకుడు నచికేతుని కథ. ప్రపంచంలో విజ్ఞానమే నిజమైన సంపద. ఈ జ్ఞాన సంపద పొందినవారు, దానిని ఇతరులకు పంచినవారు నిజమైన మహాత్ములు. బాల్యంలోనే నచికేతుడు అటువంటి జ్ఞానాన్ని పొందాడు. దాన్ని వ్యాప్తి చేయడానికి కూడా తోడ్పడ్డాడు. ఈ విషయంలో అతడు ఒక ఋషిగా భావించబడ్డాడు. మునులు పవిత్ర జీవితాన్ని గడుపుతారు. మానవజాతి క్షేమం కోసం పాటుపడటమే వారి లక్ష్యం. పవిత్ర గ్రంథాలైన వేదాలను చదవడం, వాటిని విద్యార్థులకు బోధించడం, తపస్సు, యజ్ఞయాగాలు నిర్వర్తించటం వారి దినచర్య. అడవి మధ్యలో వారి నివాసాలు ఉండేవి. వాటినే తపోవనాలు, కుటీరములు అనేవారు. కుటీరము అంటే వారి నివాసము అన్నమాట, లేదా ఆశ్రమము అని కూడా అంటారు. అటువంటి ఒక ఆశ్రమంలో ఉద్దాలకుడు అనే ఒక ఋషి తన భార్య విశ్వరాదేవితో ఉంటున్నాడు. ఉద్దాలకుడు మహాజ్ఞాని. ఎన్నో యజ్ఞాలు చేసి పేరు పొందాడు. అతిథులను ఆదరించి ఆనందింపజేసేవాడు. ఉదారులైన దానవంతుల కుటుంబానికి చెందినవాడు ఉద్దాలకుడు. అతని తండ్రి, తాత విశాల హృదయాలని పేరు పొందారు. అనేక మందికి ఆతిథ్యం ఇవ్వటం వలన ప్రజలు ఉద్దాలకుడిని వాజస్రవుడు అని పిలిచేవారు. వాజస్రవుడికి ఒక లోటుంది. అతనికి చెడ్డ కోపం ఉండేది. ఆ కోపం వలన పుట్టిన ఆవేశం అగ్ని కంటే చెడ్డది. అటువంటి కోపావేశ సమయంలో అతని ఎదుట నిలబడటానికి ఎవరికీ ధైర్యం ఉండేది కాదు. ఒక్క మాట మాట్లాడటం కూడా కష్టమే. అలాగని అతడు దుర్మార్గుడు మాత్రం కాదు. ప్రశాంతంగా ఉండే సమయాల్లో మంచితనంలో అతడిని మించినవారు లేరు. అతని భార్య విశ్వావరదేవి మనస్తత్వం ఆయనకు భిన్నంగా ఉండేది. ఆమె శాంత స్వభావురాలు, నెమ్మదస్తురాలు. తన గృహ కార్య నిర్వహణలో పరిశుభ్రంగా శుచిగా ఉండేది. పరమ సాధ్వి, పతిభక్తి కలది. పతియే ప్రత్యక్ష దైవంగా భావించే ఉత్తమ ఇల్లాలు. కానీ విశ్వావరదేవికి సంతానం లేదు. ఆమె పిల్లల కోసం తపించింది. ఒక్క కుమారుడైనా జన్మిస్తే చాలనుకుంది. ఓ దేవా, మా కుటుంబ కీర్తి ప్రతిష్టలు నిలబెట్టే ఒక్క కొడుకును నాకు అనుగ్రహించు అని రోజు భగవంతుడిని ప్రార్థించేది. వాజస్రవుడు భార్యను, ప్రియా, బాధపడకు, నేను యజ్ఞం చేసి దేవతలను మెప్పిస్తాను, వారు మనకు పుత్రుణ్ణి ప్రసాదిస్తారు అని ఓదార్చేవాడు. వాజస్రవుడు యజ్ఞం చేశాడు. విశ్వావరదేవి కోరిక తీరింది. ఒక శుభముహూర్తాన ఆమెకు కుమారుడు జన్మించాడు. ఆమె ఆనందానికి అవధులు లేవు. వాజస్రవుడు కూడా చాలా ఆనందించాడు. ఒక మహోత్సవంలో ఆ పసివానికి నచికేతుడు అని నామకరణం చేశారు. నచికేతుడు బంగారు ఛాయలో, మెరిసే కళ్ళతో, ఆకర్షణీయమైన ముక్కు, నునుపైన బుగ్గలు, నుదుట తిలకం, పెదవులపై అందమైన చిరునవ్వుతో చూడముచ్చటగా ఉండేవాడు. అంత అందమైన బాలుని ఎత్తుకొని లాలించి
ముద్దు చేయని వారెవరుంటారు? నచికేతుడు తప్పటడుగులు వేస్తూ ముద్దుగా మాట్లాడుతున్నాడు. తండ్రి యజ్ఞశాలలోకి ప్రవేశించేవాడు, కానీ తండ్రి వద్దకు వెళ్ళడానికి భయపడేవాడు. దూరంగా నిలబడి ఋషులు వల్లించే యజ్ఞమంత్రాలు వినేవాడు. తల్లి రోజు వల్లించే శ్లోకాలు తనకు చెప్పమని అడిగేవాడు. తల్లి వల్లిస్తూ ఉంటే విని వాటిని కంఠతా నేర్చుకున్నాడు కూడా. నచికేతుడు శ్రద్ధ కలవాడు. అతని జ్ఞాపక శక్తి చాలా అద్భుతం. ఒక్కసారి వింటే చాలు, ఏ విషయమైనా అతనికి పట్టుబడేది. మరుక్షణంలో దానిని తిరిగి చెప్పేవాడు. ఉదయాన్నే లేవటం, ముందుగా తల్లి పూజకు పూలు కోయటం నచికేతుని దినచర్యలో మొదటి ఘట్టం. తర్వాత స్నానం ముగించి మంత్రాలు జపించి దైవ ప్రార్థన చేసేవాడు. తల్లి గోపూజకు పశువుల కొట్టంలోకి వెళుతూ ఉంటే కూడా వెళ్ళేవాడు. ఒక గ్లాసు పాలు కూడా తాగేవాడు. వాజశ్రవునికి చాలా గోవులుండేవి. ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలు నిర్వహించడంలో రాజులకు సహాయపడినప్పుడు వారి వద్ద నుండి గోవులను అతడు బహుమతిగా గ్రహించేవాడు. ఆ రోజుల్లో ధనం అంతా ప్రచారంలో ఉండేది కాదు. గోవులే ధనంగా, అంటే గోధనం పరిగణింపబడేది. ఎవరి వద్ద ఎక్కువ గోవులుంటే అతడు ధనవంతుడిగా గుర్తించబడేవాడు. ఒకనాడు నచికేతుని తల్లి తన దైనందిన గోపూజలో నిమగ్నమై ఉంది. అక్కడే ఉన్న నచికేతుడు, అమ్మా, మనం ఆవునెందుకు పూజించాలి అని అడిగాడు. ఆవు తల్లి వంటిది. మన ఉపయోగానికి గోవులు పాలిస్తాయి. అందుకే నాయన, మనం దానిని గోమాత అని పిలుస్తాం అని జవాబిచ్చింది తల్లి. బాగుంది. కేవలం పాలిస్తాయనే మనం వానిని పూజిస్తామా? గోవుని పూజిస్తే తల్లిని పూజించినట్లు నాయన. గోవు చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేస్తే తీర్థయాత్ర చేసినంత గొప్ప. దీనివలన ఎంతో పుణ్యం వస్తుంది. నచికేతునికి ఈ తర్కం అర్థం కాలేదు. ప్రతిదీ వింతగా కనిపిస్తుంది. అమ్మా, నువ్వు చెప్పిన ఆ పుణ్యం వలన ప్రయోజనం ఏమిటి? స్వర్గానికి మైలురాయి పుణ్యం అని నువ్వు వినలేదా? దేవతలు, భగవంతుడు ఉండే ప్రదేశం స్వర్గం. ప్రతివారి కోరికలు నెరవేరే ప్రదేశం అది. హఠాత్తుగా అతని ఆలోచనలు సోముని మీదికి మళ్ళాయి. సోముడు మరొక ఋషి కుమారుడు, కానీ చాలా బీదవాడు. అమ్మా, పేదవాడైన సోము ఇంట్లో ఒక్క ఆవు కూడా లేదు. మనం కనీసం ఒక ముసలి ఆవునైనా వాళ్లకు బహకరిద్దామా? అతను కూడా పుణ్యం ద్వారా స్వర్గం పొందుతాడు. వద్దు నచికేత, ఎప్పటికీ వీలు లేదు. ముసలి ఆవును బహకరించటం పాపం. అది పాలివ్వలేదు, వాళ్లకు అది ఉపయోగం లేదు. ఇలాంటి పని చేస్తే మనం పాపం చేసిన వారం అవుతాం, నరకానికి పోతాం. నరకంలో మన కోరికలు తీర్చుకోలేమా అమ్మా? పాపి, పాపం చేసినవాడు నరకంలో కోరికలు తీర్చుకుంటాడని నువ్వెట్లా ఊహించావు? యమధర్మరాజు అలాంటి వారిని శిక్షిస్తాడు. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే నీవు గొప్ప జ్ఞానివి కావాలి. అమ్మా, అయితే ఇప్పటి నుంచి నేను జ్ఞానాన్ని పొందడానికి కృషి చేస్తాను. ఆ క్షణం నుండే అతను జ్ఞాన సంపదకు ఉద్యుక్తుడయ్యాడు. వాజశ్రవుడు ఈ విషయాన్ని నిర్లక్ష్యం చెయ్యలేదు. నచికేతునికి తానే అనేక ప్రధాన విషయాలు చెప్పసాగాడు. నచికేతుడు నిజంగా అద్భుతమైనవాడు. అతనికి సునిశ్చితమైన బుద్ధి ఉంది. ఏ విషయాన్నైనా అవగాహన చేసుకోవటంలో అతని శక్తి అద్భుతం. ఒకనాడు వాజశ్రవుని కుటీరానికి ప్రక్కన ఉండే ఋషి వచ్చాడు. తనతో అతడొక మామిడి పండు నచికేతుని కోసం తీసుకొని వచ్చాడు. నచికేతుడు ఆ మునిని చూసిన వెంటనే సాష్టాంగ నమస్కారము చేసి అతని తొడ మీద కూర్చున్నాడు. ఋషి ఆ పిల్లవాడిని లాలించి తను తెచ్చిన మామిడి పండు ఇచ్చాడు. నచికేతుడు ఈ పండు నాకొద్దు అని తోసివేశాడు. అయితే మరింకేం కావాలి? నాకు జ్ఞానం కావాలి. ఏ రకమైన జ్ఞానం? నాకు అంతర్దృష్టిని కలిగించే జ్ఞానం కావాలి. ఈ సంభాషణ వింటున్న వాజశ్రవుడు కోపంగా లేచి, మూర్ఖుడా, పెద్దల ముందు అనవసర ప్రసంగం చేయకు, లోపలికి పో అని అరిచాడు. నచికేతుని మనస్సు గాయపడింది. అతడు మెల్లిగా లేచి తల్లి వద్దకు వెళ్ళాడు. పాపం,
ఆ వచ్చిన ఋషి ఆ పశువాని విషయంలో చాలా బాధపడ్డాడు. వాజశ్రవునితో ఆ ఋషి, అయ్యా, ఎందుకు మీరు పశువాన్ని కసురుకుంటారు? పసివాడు విజ్ఞానం అడిగాడు కానీ మిఠాయిలు అడగలేదు. సహజంగా మీరు అతని విషయంలో గర్వపడాలి. అతని ముఖంలో ఆ తృష్ణ తెలుసుకోవాలన్న జిజ్ఞాస, ఆత్రత గమనించండి. భవిష్యత్తులో మహాత్ముడు కాదగిన వ్యక్తిలోని చిహ్నం అది. దయచేసి అతనికి త్వరలో ఉపనయనం చేసి గురుకులంలో పెట్టండి. అప్పటికి అవాక్కైన వాజశ్రవుడు ఋషి సలహాను అంగీకరించాడు. అయితే ఒక్క షరతు. ఏమిటది? మీరు వాణిని మీ స్వంత కుమారునిగా భావించి విద్య నేర్పేందుకు ఒప్పుకోవాలి. మీరే వానికి వేదాలు నేర్పాలి. తప్పకుండా, సంతోషంగా అంగీకరిస్తాను. ఇటువంటి బాలుడు నాకెక్కడ దొరుకుతాడు? ఇటువంటి వానికి నేర్పితే నా కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి. ఉపనయన సన్నాహాలు మొదలయ్యాయి. ఉపనయనం ఒక పవిత్ర కార్యం. జ్ఞానాన్ని సంపాదించడానికి వెళ్ళే ముందు ప్రతి బాలునికి ఉపనయనం చేయటం ఆనాటి ఆచారం. ఆ బాలుడు మెడలో యజ్ఞోపవీతం ధరించి వటువుగా లేదా బ్రహ్మచారిగా మారేది ఆనాటి నుండే. ఉపనయన మహోత్సవం ముగిసింది. నచికేతుడు గురువుగారింటికి ప్రయాణమయ్యాడు. ఆ సందర్భంలో కుమారుని ఆశీర్వదిస్తూ వాజశ్రవుడు, బాబు, నీ విద్యాభ్యాసం ముగిశాక నీవు తిరిగి రావాలి. గురువుగారింటి వద్ద గురువును ఎదిరించరాదు. చెడు పనులతో ఆయన మనస్సును గాయపరచరాదు. మానవత్వం, సేవ, ఈ రెండు మాత్రమే నిన్ను మంచి దారిలో నిలబెడతాయి అని హితబోధ చేశాడు. ఆ రోజుల్లో విద్యాభ్యాసం మరొకలా ఉండేది. తన విద్యార్థి జీవితం అంతా బాలుడు గురువు వద్దే ఉండాలి. వేదాలు నేర్పే ఆ గురువును ఆచార్యులు అనేవారు. గురువుగారి మాటలు శిరసావహించాలని ఆ రోజుల్లో ఖచ్చితంగా భావించేవారు. ఆశ్రమ క్రమశిక్షణ తప్పకుండా పాటించాలని కఠోర నియమం ఉండేది. వివిధ గృహాల నుండి పోగు చేసిన ఆహారాన్ని, అంటే భిక్షాన్నం, శిష్యులందరూ పంచుకొని తినాలి.